Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారు. పీఆర్సీ నియామకాలు, కారుణ్య నియామకాలు పెండింగ్ లో ఉన్న 5 డిఏలు విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఉద్యోగులను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వాహనాన్ని కూడా కలెక్టరేట్ లోకి అనుమతించకుండా ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీనికి సంబంధించి మనతో స్పందించడానికి గోపీమూర్తి గారు, టీచర్స్ ఎమ్మెల్సీ, వారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే గోపీమూర్తి గారు. నమస్తే సార్. నమస్తే. డిమాండ్లని నెరవేర్చాలి అని కోరినప్పటికీ కూడా నెరవేర్చినటువంటి వైనం, పైగా దురుసుగా వ్యవహరించినటువంటి పరిస్థితి. ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? కనీసం విరతి పత్రం తీసుకోవడానికి కూడా వెనకాడుతున్నటువంటి పరిస్థితి. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ప్రజల్లోకి వచ్చినప్పుడు ఇచ్చినటువంటి హామీలు, పర్టికులర్గా టీచర్స్ సంఘాలతో చర్చించినప్పుడు మీ హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పినటువంటి మాటకి 2 ఏళ్లు గడిచినప్పటికీ ఇంకా విడుదల కానీ డిఏలు కావచ్చు, పీఆర్సీ నియామకాలు కావచ్చు, మొత్తం ఓవరాల్గా ఏంటి అసలు దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి కానీ ఉన్నతాధికారుల నుంచి కానీ కనీసం కలెక్టరేట్లో కూడా జాయింట్ కలెక్టర్ వద్ద కూడా పోనివ్వకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి, ఏం చెప్తారు మీరు దీని మీద? సార్, వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వంలో ఇప్పటికే వివిధ దశలవారీ పోరాటాలు ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు పోరాటం చేయడం జరిగింది. ఈ పోరాటంలో డిమాండ్లు కూడా ఈ రోజు ఉద్యోగ ఉపాధ్యాయులు కొత్తగా కోరినటువంటి కోరికలేమి కాదు. ఎన్నికల సందర్భంలో ముఖ్యమంత్రి గారు పోస్టల్ బ్యాలెట్లు వేసే సందర్భంలో ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులందరూ నాకు 1 సైడ్ గా ఓట్లు వేశారు. కాబట్టి మన కూటమి ప్రభుత్వం వచ్చినట్లే ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా పీఆర్సీ ఇస్తాను, పీఆర్సీ అమలు చేసే లోపు ఇంటీరియం రిలీఫ్ ఇస్తాను, మంచి పీఆర్సీ అమలు చేస్తారని చెప్పారు. పెండింగ్ డిఏలు ఇస్తానని చెప్పారు. అదేవిధంగా ఆర్థిక బకాయిలు చెల్లిస్తారని చెప్పి ఎన్నికల ముందు చాలా స్పష్టంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే మేము ఇప్పటి వరకు ఈ ప్రభుత్వ తరఫున లేదంటే యూటీఎఫ్ తరఫున కొన్ని ప్రాతినిధ్యం చేయటం, గతంలో కూడా ఒక దశవారీ పోరాటం ఇటు జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా పోరాటం చేయటం జరిగింది. మలిదశ పోరాటంలో కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక జిల్లా కేంద్రాల వద్ద నిరసన ర్యాలీ మరియు పికెటింగ్ అని ఒక ఇవ్వటం కూడా జరిగింది. ప్రధానంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ పోరాటం శాంతియుతంగా ప్రశాంతంగానే జరిగింది. అంటే ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా జిల్లా ప్రభుత్వం 14వ తారీఖున ర్యాలీ జరుపుతాము, పికెటింగ్ చేస్తామని చెప్పి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నోటీసు ఇవ్వటం జరిగింది. అటువంటి సందర్భంలో పికెటింగ్ అంటే దాని అర్థం ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైతే నోటీస్ ఇచ్చారో వాళ్ళు ఆ గేట్ దగ్గర అడ్డంగా ఉండి లోపలికి ఉద్యోగులు వెళ్ళకపోకుండా ఆపే దాన్నే పికెటింగ్ అంటారు. దాన్ని పికెటింగ్ అంటారు. ఆ పికెటింగ్ చేస్తామని చెప్పి ముందస్తు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు మరి ఆ ఇన్ఫర్మేషన్ కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ చెప్పారో లేదో తెలియదు కానీ మధ్యలో జాయింట్ కలెక్టర్ గారు రావడం జరిగింది. ఆ జాయింట్ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత మీరు తప్పుకోవాలి, జాయింట్ కలెక్టర్ గారికి లోపలికి వెళ్ళడానికి ఎలా చేయాలని చెప్పి చెప్పడంతో మేము ముందస్తుగా నోటీస్ ఇచ్చాము. నోటీస్ ఇచ్చిన సందర్భంలో మరి మీరు మేడం గారితో చెప్పాలి కదా, తప్పకుండా ఆవిడ చేసి ఇప్పుడు లోపలికి వెళ్తాం కదా, అవసరం బయట జిల్లా వరకే మీరు పరిమితం అయ్యారా? రాష్ట్ర స్థాయి అధికారులను ఏమైనా కలవటానికి, ఉన్నతాధికారులు ఇంకా అంటే రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఉన్నతాధికారులను ఏమైనా కలవడానికి ట్రై చేశారా మీరు రాజధాని? అంటే నేను గతంలో శాసన మండలిలో ఇప్పుడు ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఈ డిమాండ్ల మీద శాసన మండలిలో ప్రస్తావన చేశాం. దాంతో పాటు ఆర్థిక శాఖ మంత్రికి ప్రస్తావన చేశాం. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర యూటీఎఫ్ గా కావచ్చు, రాష్ట్ర జేఏసీగా కావచ్చు, ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళనివ్వడం లేదు అనేటువంటి మాట. మరి వెళ్ళనివ్వడం లేదా? అసలు వారి వరకు ఈ అంశం వెళ్ళలేదా, లేకపోతే వెళ్ళినప్పటికీ పట్టించుకోలేదా? మొత్తం మీద 3 ప్రశ్నలు. ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా వెళ్ళినట్టు జేఏసీ తరఫున ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాము. ముఖ్యమంత్రి గారు చూద్దాం అని చెప్పి చెప్పడం వల్ల ఇది డిలే అవుతా ఉంది. అంటే వాస్తవానికే పీఆర్సీ అనేది 5 సంవత్సరాల పీఆర్సీ ఆర్థిక ప్రయోజనం రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయునికి. అంటే శాఖాపరంగా నారా లోకేష్ కూడా చర్యలు తీసుకోవాలి, మరి వారు కూడా ముఖ్యమంత్రికి విన్నవించాలి అనేటువంటి మాట. మరి లోకేష్ ఏమైనా దీని గురించి స్పందించారా? మీరు ఫోన్ చేసేటువంటి అవైలబిలిటీ ఒక ఎమ్మెల్సీగా మీకు ఉందే అధికారం, మరి ఆ రకంగా ఏమైనా లోకేష్ దృష్టికి ఏమైనా తీసుకొని వెళ్ళారా మీరు? అంటే లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ఇవి ఆర్థిక పరమైనటువంటి అంశాలు కాబట్టి విద్యాపరమైనటువంటి అంశాలు అయితే లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. దాంతో పాటు టీచర్ల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించే బాధ్యత నాది. పాఠశాలలు ప్రారంభమయ్యేటప్పుడు
గొప్పగా చెప్పినటువంటి మాట పుస్తకాల విషయంలో కావచ్చు, లేకపోతే విద్యా వ్యవస్థకు సంబంధించే కాదు, టీచర్ల సమస్యలు కూడా మేము ప్రధానంగా చూస్తాం. నాకు ఏదైనా ఉంటే నాకు చెప్పండి, ముఖ్యమంత్రి దృష్టికి నేను తీసుకొని వెళ్తాను. లోకేష్ పర్టికులర్గా అనౌన్స్ చేసినటువంటి మాట అది. అవును. అయితే మేమైతే మీరు అన్నట్టు విద్యాపరంగానో ఉపాధ్యాయుల సమస్యల పరంగానో లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. కొన్ని ఏంటంటే మనం అపాయింట్మెంట్ కూడా అడుగుతా ఉన్నాం. అపాయింట్మెంట్ ఇవ్వడానికి మరి వాళ్ళకి ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ వల్ల అపాయింట్మెంట్ మొన్న 26వ తారీఖున ఒకసారి నాకు లాస్ట్ మంత్ 26వ తారీఖున ఇచ్చారు. 25 నైట్ ఫోన్ చేసి క్యాన్సిల్ అయిందని చెప్పారు. మరలా మొన్న 13వ తారీఖున అపాయింట్మెంట్ అని చెప్పారు. 12వ తారీఖు నైట్ ఫోన్ చేసి క్యాన్సిల్ అయిందని చెప్పడం జరిగింది. అపాయింట్మెంట్ ఇస్తే కనుక నేరుగా కూడా వెళ్ళి ఈ ప్రశ్న ప్రధానంగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల చట్టకు సంబంధించి మన లోకేష్ గారు కలగజేసుకోవాలని కూడా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. అయితే అపాయింట్మెంట్ దొరకలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏమైనా ఈ లోపు అపాయింట్మెంట్ దొరికితే కనుక లోకేష్ గారి దృష్టిలో కూడా పెడతాం. రెండోది రేపు శాసనమండలి సమావేశాలు కూడా జరుగుతాయి. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కానీ ఆగస్ట్ లాస్ట్ వీక్ లో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా శాసనమండలిలో కూడా ఈ యొక్క అంశాన్ని ప్రస్తావన చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎస్ రైట్. థ్యాంక్ యూ గోపిమూర్తి గారు స్పందించినందుకు. తప్పకుండా మీ డిమాండ్లన్నీ నెరవేరాలని యూటీవీ కూడా కోరుకుంటోంది. థ్యాంక్ యూ. అసలు గోపిమూర్తి గారు ఆ నిరసన సందర్భంగా ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. వచ్చి కొంతమంది మీ మీద కేసులు పెడతాం, మీ మీద ఎఫ్ఐఆర్లు పెడతాం అంటే ఎఫ్ఐఆర్లకి, కేసులకి, కోర్టులకి భయపడే ఉద్యమం కాదు ఈ రాష్ట్ర ఉపాధ్యాయ ఉద్యమం. భయపడేవాడు కాదు పీడీఎఫ్ ఎమ్మెల్సీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు కేసులు పెడితే ఇప్పటికే నా మీద అనేక ఉద్యమ కేసులు ఉన్నాయి. అనేక సందర్భాల్లో నేను కోర్టులకు వెళ్ళినటువంటి నేపథ్యం, నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉండగానే అనేక ఉద్యమాలు అరెస్టులైనటువంటి నేపథ్యంలో ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్సీని పోరాటాలకు అండగా ఉంటాను. పోలీసులు బెదిరిస్తేను, ప్రభుత్వాలు బెదిరిస్తేనే లొంగిపోయే ఎమ్మెల్సీ కాదు పీడీఎఫ్ ఎమ్మెల్సీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉండాలా. ఆ వైపు భవిష్యత్తులో ఈ విధంగా పోలీసుల మీద నియంతృత్వమైనటువంటి పోలీసుల జులుం ఈ విధంగా ప్రదర్శించడం కరెక్ట్ కాదని వారి యొక్క జులాన్ని నేను పీడీఎఫ్ ఎమ్మెల్సీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. 30% ఐఆర్ ప్రకటించాలా, పెండింగ్ లో ఉన్న 5 డిఎల్ని విడుదల చేయాలా, కారుణ్య నియామకాలు చేయాలా. ఈ రోజుల్లో ఉపాధ్యాయులు తీవ్రమైనటువంటి అంతర్జాల సంబంధ హస్తాల్లో బంధించి ఒక శాంతి అంటే బండ విద్యాశాఖ దగ్గర ఉపాధ్యాయుల మీద చాలా దుర్మార్గంగా వ్యవహారం చేస్తా ఉన్నారు. వాళ్ళ సంగతి కూడా పీడీఎఫ్ ఎమ్మెల్సీగా పేపర్గా త్వరలో చూస్తామని చెప్పి కూడా అధికారులు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నారు. ఈ రోజు ఉపాధ్యాయుడు చూస్తే తీవ్రమైన మానసిక వ్యధతో పాఠం చెప్తా ఉన్నాడు. టెట్ అనేది ఏ డిపార్ట్మెంట్ లో లేని విధంగా మన డిపార్ట్మెంట్ కి 40-50 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత, 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మళ్ళా ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అవ్వాలని చెప్పడం, అది చట్టం సవరణ చేయండి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించండి అన్నా కూడా దాన్ని పట్టించుకోకుండా ఉపాధ్యాయులు వాళ్ళ బాణాన్ని వదిలేసేసి మీరు ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. తప్పనిసరిగా టెట్ మీద ఒక నిర్ణయం చట్ట సవరణ చేయాల్సిందే. అది చేసిన తర్వాత మాకు రావాల్సిన బకాయిలు చెల్లించడానికి మీరు ఒక రోడ్ మ్యాప్ ఇవ్వమని అడుగుతున్నాం. ఈ రోజు మీరు ఇవ్వాల్సిన 18,000 కోట్లు ఒక్కరోజు మేము అడగట్లేదే. ప్రతి నెల 400 కోట్లు 500 కోట్లు రిలీజ్ చేయండి, ఒక్కొక్క బకాయి తీరిపోతుందని చెప్తా ఉన్నాం. దాని మీద రోడ్ మ్యాప్ ఇవ్వకుండా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నిరసనగానే ఈ కార్యక్రమం చేపట్టాం. త్వరలోనే ఉద్యోగోపాధ్యాయ సంఘాలతో చెలో సెక్రటేరియట్ కూడా రాబోతా ఉన్నాం. ఇక్కడతో ఆగిపోదు ఈ ఉద్యమం. ఎందుకంటే మేము చేయబోయే ఉద్యమం జిల్లా కలెక్టరేట్ దగ్గర కాదు, రాష్ట్ర అసెంబ్లీ గేట్ దగ్గర వస్తామని చెప్పేసి ఈ ఉద్యమానికి అందరూ కూడా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు మద్దతు పలుకుతారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ ప్రభుత్వం వెంటనే చర్చలు పిలిచి